హాయ్ అండి, నమస్తే. నేను అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో మనం బయట కొనే పావు బాజీని ఇంట్లో కూడా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి. నేనైతే తయారు చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి తయారు చేసుకుంటారని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన విన్నీ చేతి వంట ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని, కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని, ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీని వేసుకోవాలి. తర్వాత దీనిలో కట్ చేసుకున్న 3-4 టమాటాలని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ పసుపు, మరొక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇదైతే కలర్ కోసమే. ఇది మనం బయటకుంటే ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా కలర్ ఉండడానికి ఇది వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని మూత పెట్టుకుని 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత దీనిలో ఉన్న ప్రెషర్ పోయే వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మూత తీసుకుని ఈ విధంగా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. ఇవి మెత్తగా స్మాష్ అయిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని దానిలో కొద్దిగా జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దీనిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరి వేసుకుంటే దీని స్మెల్ బాగుంటుందండి. ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు చిన్న చిన్నగా వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇవి ఈ విధంగా క్యాప్సికమ్ ముక్కలు మెత్తగా అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కూరగాయలు ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు రుచి చూసుకుని వేసుకోవాలి సాల్ట్ని. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మరలా కారం యాడ్ చేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, అలాగే పావు బాజీ మసాలా సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. దీన్ని కూడా 1.5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇవి వేసిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇవి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో ముందుగా మనం మెదిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇవన్నీ కలిసే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. దీని స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. తర్వాత దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి టైం పడుతుందండి, ఒక 15-20 నిమిషాల వరకు. ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికి ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి మీకు వీడియో పోస్ట్ చేశాను. తప్పకుండా తయారు చేసుకోండి. తర్వాత ఇది ఇలా ఉడికిన తర్వాత నేను ఇక్కడ మార్కెట్ నుంచి బ్రెడ్ తీసుకున్నానండి. ఆ బ్రెడ్ని ఈ విధంగా మధ్యకి కట్ చేసి, మీ దగ్గర వెన్న కానీ బటర్ కానీ ప్యాన్ మీద పెట్టుకుని కొద్దిగా ఈ బ్రెడ్ని కొద్దిగా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే ఈ కర్రీని దీనిలో వేసుకుంటున్నానండి. ఇలా వేసి దీన్ని ఇలా సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. పావు బాజీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.